నమస్కారం అమ్మా. నమస్తే. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్తే అండి. నమస్కారం బాబు. నమస్తే. పంతులు గారు, ఏర్పాట్లు అయిపోయాయా? అవుతున్నాయమ్మా. నమస్కారం అమ్మా. నమస్తే. బాబు, మీరు ఇంకా అలాగే ఉన్నారు. త్వరగా రెడీ అయ్యారండి. అలాగే. రావాలి. అమ్మా భూమి, ఏంటత్తయ్య? నాకేం అర్థం కావడం లేదమ్మా. అంత టెన్షన్గా ఉంది. వాడేమో మీరు కళ్యాణ మండపానికి వెళ్ళండి, అమ్మాయిని నేను తీసుకొస్తానని చెప్పాడు. కానీ ఇక్కడేమో ముహూర్తానికి టైం అవుతుంది. పరిస్థితి ఏంటో అర్థం కాక భయంగా ఉందమ్మా. మీరు టెన్షన్ పెట్టుకోండి అత్తయ్య, ఆయన ఖచ్చితంగా తీసుకొస్తారు. నమస్తే మేడం. నమస్తే. నమస్తే, కూర్చోండి. మళ్ళీ ఎక్కడికే? నమస్కారం. నమస్తే, రండి. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం వదిలి గారు. అమ్మా భూమి, అమ్మాయి కనపడటం లేదని చెప్పారు. ఆచూకీ అని తెలిసిందా? లేదు నాన్న. లేదా? పెళ్లి కూతురు లేకుండా ఎలాగమ్మా? ఇప్పుడేంటి పరిస్థితి? ఏం కాదు బాబాయ్, ఎక్కడున్నా సరే ముహూర్తం టైంకి సింధుని ఇక్కడికి తీసుకొస్తానని ఆయన చెప్పారు. ఆయన మీద నాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా తీసుకొస్తారు. మీరు అనవసరంగా టెన్షన్ పడకండి, దానివల్ల అందరికీ తెలిసిపోయే ప్రమాదం ఉంది. ఎంతసేపు దాస్తావో అమ్మాయి? ఒక అర్ధగంటో గంటో దాచగలం. ఆ తర్వాతైనా తెలిసిపోతుంది కదా. అయినా ఆ పిల్లకి ఇలా ఇంట్లో చెప్పా పెట్టకుండా వెళ్ళడం కొత్త ఏం కాదటగా. ఇంతకు ముందు కూడా 2-3 సార్లు వెళ్ళిపోయిందట కదా. అలాగే ఇప్పుడు కూడా వెళ్ళిపోయి ఉంటుంది. అది మన పరువు తీయడానికే కంకణం కట్టుకున్నట్టు.
అత్తయ్య మీరు అనవసరంగా టెన్షన్ పడకండి. రండి, ముందు మీరు కూర్చుందరు గాని. అవసరం లేదు, నిలబడగలను. రండి అత్తయ్య, రండి. రండి బాబాయ్. వీరమాచినేని వారి పెళ్లి సందడి, ఆదిత్య సింధుల పరిణయ వేడుక. నమస్కారం అండి. నమస్తే. బాగున్నారా? నమస్కారం అండి. హాయ్ ఆంటీ. హాయ్ ఆంటీ, బాగున్నారా? హాయ్ అమ్మా, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వస్తున్నాను. పదండి. మీట్ మై ఫ్యామిలీ. ఎవరివిడా? నీకు తెలిసినావిడా? అయ్యో, ఇవిడ ఎవరో కాదమ్మమ్మా, మన సింధు వాళ్ళ అమ్మ. సింధు వాళ్ళమ్మా. అవును, ఇంతకు ముందెప్పుడు ఈవిని చూడలేదు. చూడడం ఇదే ఫస్ట్ టైం. మరి అలాంటప్పుడు నీకీవిడ ఎలా తెలుసు? ఓ అదా, సింధు ఇంతకు ముందు ఒకసారి ఫోన్లో ఫోటోను చూపించింది, అందుకే గుర్తుపట్టాను. నా పేరు అను ఆంటీ. తను మా మేనత్త, సింధు కాబోయే నమస్తే. అన్నయ్య గారు. ఈవిడ మా అమ్మమ్మ. క్షేమంగా ఉండు. తను భూమి, ఈ ఇంటికి పెద్ద కోడలు. తను భూమి వాళ్ళ చెల్లెలు లాస్య. వీళ్ళు భూమి వాళ్ళ అమ్మ, నాన్న, నమస్కారం బాబాయ్. అండి. నమస్తే అమ్మా. నమస్కారం అండి. ఇక మీ అల్లుడు గారేమో రెడీ అవుతున్నారు. అవును, అందరూ ఇక్కడే ఉన్నారు. మరి మా అమ్మ ఎక్కడుందండి? ఏంటండి, మా అమ్మ ఏది అని అడిగితే అందరూ అలా అయిపోయారు? అబ్బే, ఏం లేదండి, తను ఇప్పుడు వచ్చేస్తుంది. మా అబ్బాయి తీసుకొస్తున్నాడు. అవునా? ఇదిగో వదినా, నా గురించి మీకు తెలియదు కదా, నా పేరు సక్కుబాయ్. ఊర్లో నాకు 3 ఎకరాల పొలం ఉంది. అందులో 2 ఎకరాలు అమ్మి దాన్ని చదివిద్దామని ఆస్ట్రేలియా పంపించాను. దాని చదువు గాలికి వదిలేసి ఎవరినో ప్రేమించి లేచిపోయిందని తెలిసింది. ఆ విషయం తెలియగానే ఇక జీవితంలో దాని మొహం చూడకూడదు,
దాంతో మాట్లాడకూడదు, అసలు నా కూతురే లేదని నిర్ణయించుకున్నాను. కానీ అలా అనుకున్నానే తప్ప ముందు వెనుక నాకెవరూ లేరు. అందుకే తప్పు చేస్తే చేసిందని క్షమించి మనసు మార్చుకొని వచ్చేశాను. ఏమండి, రావడం అయితే వచ్చాను గాని ఇక్కడికి వచ్చేదాకా భయమేనండి. ఎందుకో తెలుసా, అది ప్రేమించింది ఏ బికారిగాడ్నో కప్పులు గడిగేవాణ్ణో అని అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నా భయం అంతా పోయింది. ఏమండి, మీకో విషయం తెలుసా? కానీ చెప్పకూడదు, చెప్పకుండా ఉండలేను. ఏం లేదండి, ఒకవేళ నా కూతుర్ని ప్రేమించిన వాడు ఏ అనామకుడు అయ్యుంటే దాన్ని ఇక్కడి నుంచి పెళ్లి లేదు గిళ్ళి లేదు లాక్కెళ్ళిపోయిండేదాన్ని. కానీ దేవుడి దయ వల్ల అలాంటి అవసరం రాలేదులేండి. మిమ్మల్ని చూస్తూ ఉంటే అందరూ బాగా ఉన్నవాళ్ళలాగా అనిపిస్తోంది. వదినా, చెప్పండి. ఇందాక నుంచి చూస్తున్నాను, మీరందరూ అప్పుడప్పుడు అలా బయటికి చూస్తున్నారు. ఏమైంది వదినా? ఏం లేదండి. అమ్మాయి వసుంధర అత్తయ్య, అది అత్తయ్య, భూమి అమ్మమ్మని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి. అలాగే అత్తయ్య. వెళ్ళండి. అమ్మమ్మ రండి. పదండి. వదినా రండి, మనం అలా కూర్చొని మాట్లాడుకుందాం. రండి. మా అమ్మగారు నోవా కళ్యాణ మండపంలో ఉన్నారు. ఇవి తనకివ్వండి. తరువాత తను ఎవరికివ్వమని చెప్తే వాళ్ళకివ్వండి. అలాగే సార్. సార్, అదేంటి సార్, ఆస్తినంతా ఇలా ఎవరి పేరు మీద పడితే వాళ్ళ పేరు మీద రాస్తే? డూ వాట్ ఐ సే. సారీ సార్, సారీ. వస్తాను సార్. వెళ్ళిరండి. ఏంటి ఇంత లేటు? ఇప్పుడే తమ్ముని పంపించొస్తున్నానక్క. సర్లే కూర్చో. ఏమో అనుకున్నాను, ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశారు. అవును, మా అమ్మ ఇంకా రాలేదేంటండి? వస్తూ ఉంటారండి. ఎవరండి ఫోను? తెలిసిన వాళ్ళండి. దానికి అంత ఆలోచించడం ఎందుకు? పర్లేదు, మాట్లాడండి. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. హలో, సింధుని కిడ్నాప్ చేశాం. ఆస్తి తన పేరు మీద రాస్తేనే వదిలిపెడతామని చెప్పి 2 గంటలైంది. అయినా మీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. అంటే ఏంటి మీ ఆలోచన? సింధుని కిడ్నాప్ చేశారు,
పైగా ఆస్తి కూడా సింధు పేరు మీద రాయమంటున్నారు కాబట్టి సింధు ప్రాణాలకు వచ్చిన ప్రమాదం ఏం లేదనేగా మీ నిర్లక్ష్యం. మీరు అన్ని పర్ఫెక్ట్ గానే ఆలోచించారు, సూపర్. కానీ ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయారు. అదే మేడం, పరువు గురించి. ప్రాణాలు పోవని ఆలోచించినంత సీరియస్ గా పోబోతున్న పరువు గురించి ఆలోచించడం మర్చిపోయారు. తప్పు కదా మేడం. పెళ్లిని బాగా గ్రాండ్ గా ప్లాన్ చేసినట్టున్నారు. నాకు తెలిసి ముహూర్తానికి బహుశా 1 గంట టైమే ఉందనుకుంటా. ఈ గంటని మీరు కరెక్ట్ గా ఉపయోగించుకోలేదనుకోండి, కళ్యాణ మండపంలో రచ్చ ఓ రేంజ్ లో ఉంటుంది. పెళ్లి కూతురు రాక కాదు ఎవరితోనో లేచిపోయి ఉంటుంది. అందుకే పెళ్లి ఆగిపోయి ఉంటుందని పెళ్లికొచ్చిన వాళ్ళందరూ ఒకటే గుసగుస. అంతేనా? నా కూతురెక్కడా అని సింధు తల్లి నానా హడావిడి చేసి ఇల్లుప్పికి పందిరేస్తుంది. ఆ దెబ్బతో కళ్యాణ మండపంలో స్పీకర్ల సౌండ్ కంటే ఈ సౌండే రీసౌండ్ లో వినపడుతుందనుకుంటా. మామూలుగా పెళ్లి గోల అంటారు, కానీ ఈ పెళ్లి గోలగోల అవుతుంది. ఆ గోల ఎంత ఎంటర్టైన్మెంట్ గా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇంకా చాలమ్మా, మాట్లాడిన వరకు చాలు, ఇంకాగు. అసలు సింధుని ఎందుకు కిడ్నాప్ చేశారో, ఆస్తిని తన పేరు మీద ఎందుకు రాయమంటున్నారో, అసలు మీరెవరో, మీ ఆలోచన ఏంటో మాకేం అర్థం కావట్లేదు. అయినా ప్రస్తుతం వీటన్నింటి గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేం మేము. మా అమ్మాయి వస్తే చాలు, పెళ్లి జరిగితే చాలు అన్నంత వరకే ఉన్నాం. అందుకని మా అబ్బాయితో మాట్లాడి ఆస్తి రాసిచ్చేలా చూస్తాను. వెరీ గుడ్, దారిలోకి వచ్చారు. వెయిట్ చేస్తుంటాను. వెయిట్ చేస్తూ ఎక్కడుంటారు? అదే డాక్యుమెంట్స్ ఎక్కడివ్వాలి, ఎవరికివ్వాలి, మా అమ్మాయిని ఎప్పుడు అప్పగిస్తారు, ఎలా అప్పగిస్తారు చెప్పండి. సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. హలో, ప్లాన్ అంతా బానే ఉంది, కానీ డాక్యుమెంట్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇప్పుడెలా? అసలు ఈ బాబ్జీ గారు ఎక్కడున్నాడో, వాడికి అప్పచెప్పిన పని ఏం చేశాడో?